క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాము. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుపునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరబంధాసీనుడు అయిన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతయు మీ బలిష్టమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుకొని మా జీవితాల్లో ఇలాంటి పరిశుద్ధ దినమును చూడగోరునట్లుగా మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మా అనుదినము మమ్మల్ని కాపాడి ఆయన ఈ దినమందు మీ సంఘములో, మీ ప్రియకుమారుని సంఘములో ఇలా చేరి మిమ్మల్ని ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు మమ్మల్ని అనాది సంకల్పములోనే సిద్ధపరచుకొని నడిపించిన గొప్ప మీ ఉద్దేశమును బట్టి, చిత్తానుసారమైన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాంటి దినమును, సమయమును చూడలేక అనేకులు మరణించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే మేము గొప్పవారము, జ్ఞానవంతులము కాకపోయినను మీ అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఈ సమయంలో మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా ప్రపంచాలను నీ వాక్కు చేత నాయన నిర్మించిన వాడవై ఉన్నావు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించి మా బాధల్లో నెమ్మది కలిగిస్తుందని కూడా లేఖనాల ద్వారా మాకు తెలియజేసావు. నీ వాక్యము మమ్మల్ని పరలోకానికి నడిపించుటకు, మా పాదములకు వెలుగై ఉంటుందని కూడా, దీపమై ఉంటుందని కూడా లేఖనాల ద్వారా తెలియజేసావు. అట్టి శ్రేష్టమైన, ఉన్నతమైన నాయన ప్రపంచాలను నడిపిస్తూ మమ్మల్ని బ్రతికించే వాక్యాన్ని ఈ సమయంలో మేము ధ్యానిస్తుండగా మా అందరిని ఆయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి బిడ్డకు ఈ ఆత్మకు ఎలాంటి మాటలు అవసరమై ఉన్నవో, ఈ అంత్య దినముల్లో ఏ బిడ్డను ఎలా మీరు బలపరచాలని నిర్ణయించుకున్నారో మీకు తెలుసు గనుక ఆయా బిడ్డలతో మీరే మాట్లాడి మాకును అందరికీ కావలసిన జ్ఞానయుక్తమైన మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకొనుచున్నాం. అజ్ఞానుల వలె నీ మాటలను త్రోసివేసేవారిగా ఉండక ప్రతి మాటలోనూ జీవమును, ఆత్మ దాగి ఉన్నదని, శరీరము కేవలము నిష్ప్రయోజనము కానీ ఆత్మే జీవింపచేయుచున్నదని గ్రహించి ఆ ఆత్మ సంబంధమైన మాటలను చేర్చుకునే మంచి మనస్సాక్షి బిడ్డలందరికీ నువ్వు దయచేయమని వేడుకుంటూ ఈ ఆరాధనలో తండ్రి మీరు అధ్యక్షత వహించి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరే మాకు బోధించి, మమ్మల్ని ఖండించి, గద్దించి, సరిచేసి మీకిష్టమైన రీతిగా, మీకు ఆయన చిత్తానుసారమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకొని ఘనత పొందమని, ఎలాంటి ఆపద ఆటంకము రానివ్వకుండా మాకు ఆశీర్వాదకరంగాను, మీకు మహిమకరంగాను ఈ ఆరాధన జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ మానవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఒక మంచి అంశం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలని,
మంచి అంశాన్ని, మీ ఆరోగ్యానికి సంబంధించిన మంచి అంశాన్ని మీకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే లోకములో మరి ఎక్కువగా చూసినప్పుడు తినే పదార్థాల కాడ నుండి, వేసుకునే బట్టల కాడ నుండి ప్రతిదీ కూడా కలుషితం అయిపోయిందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ కూడా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ వ్యాపారులైతేనేమి, పెత్తందారులైతేనేమి, మరొక రకంగా చూస్తే బిజినెస్ సంబంధమైన ఆలోచనలతో కమర్షియల్గా ఆలోచిస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు తినే వస్తువులన్నిటిలోనూ కూడా. అలాంటి మరి సమయములో, అలాంటి దినాల్లో మనం ఉన్నామని గుర్తుపెట్టుకొని ఈరోజు దేవుడు మనకి చెబుతున్న ఒక గొప్ప ఆరోగ్యకరమైన రహస్యాలు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, చాలా శ్రద్ధగా వింటేనే ఈ వాక్యం అర్థం అవుద్ది. ఎందుకంటే మానవ శరీరానికి సంబంధించిన లేదా ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు బైబిల్ గ్రంథంలో రాయించి మనకు చెబుతున్నాడు. ఆ రహస్యం ఏంటో మనం తెలుసుకొని పాటిస్తేనే మన బాడీ లేదా మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. లేదు నేను ఇలాగనే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు తింటాను, తిరుగుతాను అంటే ఎక్కువగా ఇప్పుడున్న స్థితిగతులను బట్టి ప్రపంచములో ఉన్న జనాభా 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మందిలో దాదాపు 60% మందికి ఈ కొద్ది సంవత్సరాల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తుంది ప్రపంచం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందిలో 60% మంది క్యాన్సర్ వచ్చే చచ్చిపోతారట. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఫుడ్ తింటున్నాం మనం, కల్తీ ఫుడ్. కాబట్టి దేవుని ఆరోగ్య సూత్రాలు చాలా మంచివి. ఎందుకంటే ఆయనే మనల్ని కలగజేశాడు కనుక, ఆయనే మనల్ని పుట్టించాడు కనుక మన శరీరాన్ని ఏ వస్తువు లేదా ఏ అవయవం ఎక్కడుండాలో కోరుకొని ఆయన చిత్త ప్రకారం పెట్టాడు. కాబట్టి ఆరోగ్యాన్ని ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఒక కంపెనీ వాడు ఒక కారు తయారు చేస్తే ఆ కంపెనీ వాడికే తెలుస్తుంది ఆ కారులో ఏవే వస్తువులు ఎక్కడ ఉన్నాయో అని. అర్థమైందా కదా? అలాగనే మనిషిని తయారు చేసింది ఎవరు అంటే తన హస్తాలతో నిర్మించుకున్నది దేవుడు గనుక దేవుడు చెప్పే సూత్రాలను, దేవుడు చెప్పే రహస్యాలను మనం వింటేనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలం. లేదు కాదు కూడదంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, ఆ బిర్యానీలు, రకరకాలంతా కల్తీలు. ప్రపంచంలో చూడండి, ఎక్కువగా ఏదో ఒక జబ్బుతో ఉన్న వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు, ఏదో ఒక రోగంతో ఉన్న వాళ్ళే కనపడుతున్నారు. నాకు ఏ రోగం లేదు అన్నవారు ఒక్కడు లేడు ప్రపంచంలో దాదాపుగా. కాబట్టి మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి దేవుని మాటలు, దేవుని ఆరోగ్య సూత్రాలు మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. ఆ అంశం ఏంటంటే ఈ లోక వైద్యులకు ఈ ఎముకల శాస్త్రము చెప్పని దేవుడు చెప్పిన ఎముకల ఆరోగ్య రహస్యాలు మీకు ఇంకా క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే డాక్టర్లకు కూడా తెలియని, వైద్యులకు కూడా ఎరగని ఎముకల ఆరోగ్య సూత్ర రహస్యాలు, దేవుడు చెప్పిన ఎముకలకు సంబంధించింది చెప్తాను ఈరోజు. ఎముకలకు సంబంధించిన దేవుడిచ్చిన ఆరోగ్య రహస్యాలు జాగ్రత్తగా మీరు వినాలి. ఓకే, దేవుడు ఈ సర్వ సృష్టిని సృజించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా సృజించావు తండ్రి అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనములో ప్రపంచములు దేవుని వాక్యము మూలముగా నిర్మాణమై ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథం అక్కడ రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యము మూలంగా నిర్మాణమయ్యాయట. మీరు చూస్తున్న ఆకాశం కానీ, నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, నీరు కానీ,
గాలి కానీ, మనం పీలుస్తున్న గాలి కానీ, ఆహారము కానీ, ఫలవృక్షాలు కానీ, జంతువులు కానీ, పశువులు కానీ, పురుగులు కానీ, పాకే పురుగులు కానీ, ఆకాశ పక్షులు కానీ, ఇవన్నీ ఎలా తయారయ్యాయి దేవుణ్ణి అడిగితే, దేవుడు తన వాక్కు చేత లేదా దేవుడు తన మాట చేత సృష్టిని అంతటిని సృజించినట్టుగా పరిశుద్ధ గ్రంథము ఖచ్చితంగా చెప్తుంది. ఓకే, అయితే మరి మానవుణ్ణి ఎలా తయారు చేసావు తండ్రి అని అడిగితే, మానవుణ్ణి తయారు చేసిన విధానము, ఎందుకు తయారు చేశావో చెప్పాడు, ఎందుకు తయారు చేశాడో చెప్పాడు, ఎలా తయారు చేశాడో కూడా చెప్పాడు. మనిషిని భూమి మీద ఎందుకు తయారు చేశాడో చెప్పాడు, ఎలా తయారు చేశాడో కూడా చెప్పాడు. ఎందుకు తయారు చేశావు తండ్రి మనిషిని, అసలు నన్ను ఎందుకు పుట్టించావు తండ్రి అని అడిగితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో, తీస్తున్నారా? చదివితే మీకు అర్థం అవుద్ది. కొంచెం నేను చెప్పుకుంటూ పోతే అర్థం కాదు, కొంచెం చదవాలి. మనిషిని నన్నెందుకు ఈ లోకంలో పుట్టించావు తండ్రి అని అడిగితే, దేవుడు అంటున్నాడు, నీవు కష్టపడి పనిచేసి బతకటానికి, నీ పిల్లల కోసం బతకటానికి, నీ భర్త కోసం బ్రతకటానికి, నీ తల్లిదండ్రుల కోసం బ్రతకటానికి, నీ అత్తమామల కోసం బ్రతకటానికి, లేదా ఏదో ఉద్యోగం సంపాదించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటానికి బ్రతకటానికి, లేదా ఆస్తులు సంపాదించుకొని బ్రతకటానికి దేవుడు నిన్ను కలగజేయలేదు. నిన్ను కలగజేసింది ఎందుకు అనంటే, నీవు తన మహిమ నిమిత్తం బ్రతకాలని ఈ భూమి మీద పెట్టాడు. నేను ఎందుకు వచ్చావో తెలుసా? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావో తెలుసా? నువ్వు దేవుని మహిమ కొరకు బ్రతకాలట. ఆయనకు మహిమ తేవటానికి ఈ భూమి మీద నిన్ను తీసుకొచ్చాడట. నువ్వు ఎందుకు వచ్చావు తల్లి గర్భంలో నుండి ఏడకి అని అంటే, దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ పరచటానికి కొరకు, దేవుని కొరకు సాక్షిగా బ్రతకటానికి నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడు, ఈ లోకంలో నిన్ను పుట్టించాడు. చాలా మంది అది మరిచిపోయారు. ఆదివారం 1 గంట కూర్చొని వాక్యం వినేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు అసలే ఎండాకాలం వచ్చింది, బాగా వేసవి కాలం, ఏసీలు ఉండాలి చర్చిలో, ఫ్యాన్లు ఉండాలి చర్చిలో, అవునా? చక్కటి కుర్చీలు ఉండాలి, అలా ఉంటేనే చర్చికి వస్తాం, లేకపోతే మాకు కంఫర్టబుల్గా లేదు కనుక మేము ఈరోజు రాలేకపోతున్నామని చెప్పి, లేదా ఏదో చుట్టాలు వచ్చారని, బంధువులు వచ్చారని, స్నేహితులు వచ్చారని, పని ఉందని చెప్పి, ప్రయాణం ఉందని చెప్పి, పార్టీలు ఉన్నాయని చెప్పి దేవుని సన్నిధిని మానేసే వాళ్ళు ఎక్కువ తప్ప, అసలు దేవుని సన్నిధిలోనే నేను ఉండాలి, అందుకే నన్ను కలగజేశాడు, దేవుని మహిమార్థమై నేను ఉండాలి, అందుకే నన్ను పుట్టించాడన్న ఆలోచన కలిగిన వారు ఎవ్వరు లేరు. ఎలా ఎందుకు కలగజేశాడో చెప్పిన దేవుడే ఎలా కలగజేశాడో కూడా చెప్పాడు. ఎలా కలగజేశావు తండ్రి అని అడిగితే, అప్పుడు యోబు గ్రంథము 10వ అధ్యాయములో 8వ వచనము నుండి మనం చదివితే అక్కడ చెప్తున్నాడు, నువ్వు ఎలా కలగజేశాడో కూడా చెప్తున్నాడు, నిన్ను ఎలా పుట్టించాడో చెప్తున్నాడు. నీ శరీరమో ఏదైనా దెబ్బ తగిలితే రక్తం వస్తుందా? వస్తుందండి, చాలా రక్తం వస్తుంది. ఎముకలు ఉన్నాయా? ఉన్నాయి. నరాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇవన్నీ ఎలా కలగజేశాడు? ఎక్కడి నుండి వచ్చినాయి నీకు? ఎవరు కలగజేశారు? అమ్మ, నాన్న, భర్త, పిల్లల, ఎవరు కలగజేశారు నిన్ను? దేవుడు. ఎలా కలగజేశాడో చెప్తున్నాడు, చూద్దాం. ఇప్పుడు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నన్ను మృంగివేయుచున్నావు. నీ హస్తములు నన్ను నిర్మించి మృంగివేయుచున్నావు అని చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? 9వ వచనములో, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లుగా నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించి నిర్మాణం చేసావు. నరాలున్నాయి, 4 రకాల నరాలున్నాయి, ఒక రకం కాదు. ఒక రకమే కనబడుతున్నాయి. ఇలా చూడంగానే మనకేం కనబడుతుంది?
ఆకుపచ్చ నరాలు కనబడతాయి కొంతమంది, పసుపచ్చ నరాలు ఉంటాయి కొంతమందికి. 4 రకాల నరాలు ఉన్నాయంట మన మన శరీరంలో. పళ్ళల్లో ఎన్ని పళ్ళు ఉన్నాయి మనిషికి? ఎన్ని? 32 పళ్ళు ఉన్నాయా? 32 పళ్ళల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? 4 రకాల దంతాలు ఉన్నాయట మనకి. 4 రకాలు. గుంజటానికి, వరకటానికి, నమలటానికి. అర్థమవుతుంది? ఇవన్నీ ఎలా తయారు చేశాడో బైబిల్ చెప్తుంది. డాక్టర్లకు కూడా తెలియదు. ఎవరు తయారు చేశారో డాక్టర్లకు కూడా తెలియదు. పన్ను నొప్పిగా ఉంటే మందు ఇచ్చడానికి లేదా పుచ్చిపోయిన పన్నుని పీకటానికి డాక్టర్ ఉన్నాడు, కానీ నిజమైన పన్ను మళ్ళీ తయారు చేయడానికి డాక్టర్ వల్ల కూడా కాదు. అలాంటి నిర్మాణము దేవుడు తయారు చేశాడు. దేవుడు తయారు చేసి ఈ శరీరాన్ని తయారు చేసి నరములతోనూ మాంసముతోనూ రక్తముతోనూ ఇవన్నీ తయారు చేసేట ఈ శరీరం నిలబడాలంటే ఒక స్టాండ్ అవసరం. లైట్ కనపడుతుందా? ఈ లైట్ ఇంత ఎత్తున మనకు కనపడాలంటే ఒక స్టాండ్ పెట్టాం కింద, కనపడుతుందా? అక్కడ స్టాండ్ పెట్టబట్టి ఆ లైటు అక్కడ నిలబడ్డది, లేకపోతే కింద పడిపోద్ది. అవునంటారా కాదంటారా? అంటే ఈ శరీరం, ఈ బాడీ ఉండబట్టే ఆ లైట్ అక్కడ ఉంది. అలాగనే ఈ బాడీ నిలబడాలంటే లోపల వెముకల గూడు అవసరం అని తెలుసుకున్నాడు దేవుడు. లోపల ఎముకలు ఉంటేనే కదా శరీరం నిలబడి. ఇక్కడ ఎముక ఉంది, మీకు తెలుసో లేదో. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయ్యి ఎముక ఇరిగిపోయింది అనుకో, ఎంతవరకు ఇట్లా ఎలాడబడిపోద్దా లేదా? అంటే ఈ చెయ్యి ఇంత స్టాండర్డ్గా బారుగా మనం చాపటానికి అవకాశం ఎలా వచ్చిందంటే లోపలున్న ఎముక చాలా అవసరమైంది. అంటే అనుకున్నాడట దేవుడు, పైన చర్మాన్ని మాంసముతోనూ రక్తముతోనూ నేను నిర్మాణం చేశాను, కానీ ఈ శరీరం నిలబడాలంటే లోపల స్కెల్టన్, ఇంగ్లీష్లో ఏమంటారు, ఎముకల గూడు ఉంది. అంతే కదండి? ఈ శరీరం చక్కగా ఉంది, ముఖం చక్కగా ఉంది, ముక్కు ఇక్కడ ఉంది, చెవులు ఇక్కడ ఉన్నాయి, తల ఉంది, అర్థమవుతుందా? ఇవన్నీ చక్కగా ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, పెదావులు ఉన్నాయి, గడ్డం ఉంది, ఇవన్నీ చక్కగా కనపడుతున్నాయి. అంటే లోపల ఇది నిలబట్టడం కోసం, ఈ పైన చర్మము నిలబట్టడం కోసం లోపల కపాలమనబడిన పుర్రె ఒకటి ఉంది. లోపల పుర్రె లేకపోతే ఇది నిలబడదు, వాలిపోద్ది. అర్థమైందండి? దేవుని టెక్నిక్, దేవుని ఆలోచనలు. ఇలాంటి బాడీ, ఇలాంటి స్కెల్టన్ లేదా ఇలాంటి ఎముకల గూడు లోపల ఉండబట్టి ఈ శరీరము నిలబడుతుంది. ఈ శరీరం నిలబడాలంటే అది అవసరం అని దేవుడు నిర్మాణం చేసి దాని మీద ఏం చేశాడంటే శరీరాన్ని కప్పేరు. ఎంత ప్లాన్ అండి? ఎవరైనా చేయగలరా ఈ ప్లాన్? లోపల ఎముకలను పెట్టి పైన శరీరాన్ని కప్పేవాడు ఎవడని ఉంటాడు? డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా? ఏదైనా ఎముక ఇరిగిపోతే స్టీల్ రాడ్ వేస్తారు. స్టీల్ రాడ్స్ వేస్తారు కదండి, నట్లు బిగిస్తారు కదా. అప్పుడు అది సెట్ అవ్వాలి. అది సెట్ కావాలన్నా ఎవరు కావాలి? మళ్ళీ దేవుడు కావాలి. మేమైతే ఆపరేషన్ చేసి స్టీల్ రాడ్ వేసాము, అది అతకాలంటే కొంచెం టైం పట్టిందని చెప్తాను. ఆ టైం పట్టినా కానీ ఒకవేళ అతకలేదు అనుకో మళ్ళీ వేస్తానంటాడు, లేకపోతే మళ్ళీ ఆపరేషన్ చేయాలంటాడు. కానీ అది అతకాలంటే దేవుని చిత్తం కావాలా, దేవుని ఉద్దేశం కావాలి. అర్థమైందండి? అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఈ స్కెల్టన్ లేదా ఎముకల గూడు లేకపోతే మనిషి లేనే లేడు. అర్థమవుతుందండి? అందుకే ఒక డాక్టర్ని, నాకు తెలిసిన చిన్న డాక్టర్ని నేను అడిగాను, ఏమండి ఆర్థోపెడిక్ డాక్టర్, ఎక్కడో కాదు కామమే, కొలికొండ మహేంద్ర కుమార్ రాసుకోటి పేరు. ఎముకలు ఎట్ట తయారైతాయండి ఒకసారి తెలియజేస్తారా మాకు అన్నట్టు. ఆయన మామూలు డాక్టరా? సింగరేణిలో చేసి రిటైర్మెంట్ తీసుకొని ఖమ్మంలో పెద్ద హాస్పిటల్ పెట్టి దాదాపు 5 అంతస్తుల హాస్పిటల్ పెట్టి దాదాపు నిరంతరము 24 గంటలు
ఆర్థోపేడిక్, ఎముకలు ఇరిగితే అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారు. ఏ ఎముక ఇరిగినా ఆయన డాక్టర్ కాబట్టి, స్పెషలిస్ట్ కాబట్టి, ఎముకల డాక్టర్ కాబట్టి అక్కడ ఆపరేషన్ చేస్తాడు ఆయన. ఏ టైంలోనైనా వెళ్ళినా చేస్తాడు. ఆర్థోపేడిక్లోనే ఆయన ఎవరంటే చాలా ఉన్నతమైన ప్రొఫెసర్ అట. ఆ స్థానంలో ఉన్నవాడు ఆయన. ఆయన్ని అడిగితే ఏమన్నాడో తెలుసా? ఎముకలు ఎలా తయారైతాయి అంటే ఏమని చెప్తున్నాడు? ఎముకల డాక్టర్నే ఎముకలు ఎలా తయారైతాయి అని అడిగితే, ఎలా తయారైతాయో మాకేం తెలుసు అండి అన్నాడు. అది దేవుడే చెప్పాలి అంటే డాక్టర్కి తెలియదా? డాక్టర్కి తెలియదా ఎముకలు ఎట్లా తయారైతాయో? తెలియదు. తల్లి గర్భములో ఎముకలు ఏ రీతిగా ఎదుగునో ప్రసంగి గ్రంథం చదవండి అన్నమాట. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. 11వ అధ్యాయము 5వ వచనం. 11వ అధ్యాయము 5వ వచనం. స్థూలాలు అంటే గర్భవతి అని అర్థం, గర్భముతో ఉన్న స్త్రీ. అందుకే ఏమంటున్నాడు? శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు. అసలు నీకు తెలియదయా తండ్రి? ఎముకలు ఎట్లా తయారు చేసినావు కొద్దిగా చెప్పవా? పరలోకమందున్న తండ్రి, నీకెందుకు నీకు తెలియదు? డాక్టర్కే తెలియదు, నీకు తెలియదు, ఎవరికి తెలియదు. అది ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. ఎట్ట తయారు చేశాడు? నీకు అవసరమా? ఒక బాడీ నిలబడాలంటే కాళ్ళలో ఎముకలు బలంగా ఉండాలి, లేకపోతే కూలబడిపోతాడు. మనిషి ఏమైపోతాడు? కూలబడిపోతాడు. అలాంటి ఎముకలు స్టాండర్డ్గా నిలబడి అవసరమైతే బలంగా ఉండి ఎదుటివాడిని కొట్టడానికైనా చేతులు ఊపుతారు కదండి. కొట్టేటప్పుడు పిల్లలు కొట్టేటప్పుడు చేతులు ఊపుతారు కదా. బలంగా తగిలినాయి, అమ్మో 5 ఏళ్ళు అచ్చులు పడిపోయినాయి అని పాపం నిర్మల బాధపడితే అంటే లోపలున్న ఎముకల గంత బలంగా తగలబట్టి పైనున్న శరీరము అచ్చులు పడిపోయినాయి. అర్థమైందండి? అంటే అంత బలంగా ఉన్నాయి ఆ ఎముకలు, అంటే అంత బలంగా ఉన్నాయి. అంత బలంగా ఎవరు తయారు చేశారు? దేవుడు. ఎంత గొప్పవాడు చూడండి. అందుకే శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో అది నీకు తెలియదు. కానీ పుట్టినవాడికి ఎముకలు చూసావా? బలంగా ఉంటాయి. వాడు ఎట్టి చెంప మీద కొట్టంగా అబ్బా ఇటు చిన్నోడే కానీ పెద్ద గట్టికి దెబ్బలు తగులుతున్నాయా అంటాడు. అంటే ఆ ఎముకల్ని దేవుడు ఇచ్చాడా? అవును. దేవుడు తయారు చేశాడా అంటే అవును. అలాంటి ఎముకలను ఈరోజు కొరికి వేసే, పాడు చేసే కలుషితమైన నీళ్ళు వచ్చాయి. అర్థమైనండి? అలాంటి ఎముకలను పాడు చేసే నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు ఫ్యాక్టరీల వల్ల కలుషితమైపోయాయి. ఆ నీళ్లు తాగటం వలన ఎముకలకు, బాగా గుర్తుపెట్టుకోండి, ఎముకలకు లేని రోగం అంటూ లేదు. అట్లాంటి రోగాలు వచ్చేసాయి. ఎంత బలంగా దేవుడు తయారు చేసి నీకు ఇచ్చాడో వినాలి, మంచి మాటలే చెప్తున్నాను. ఎంత బలంగా తయారు చేసి నీకు అవసరమని నీకు దేవుడు ఇచ్చాడో అంత బలమైన ఎముకలను పాడు చేసే ఫ్యాక్టరీలు తయారు చేసింది మనుషులే. కలుషితము నీళ్లను కలుషితమైన వాటిగా తయారు చేసింది మనుషులే. ఎందుకు అనంటే అవసరమైతే ఆ నీళ్లు బాటిల్లో అమ్ముతున్నారు. మళ్ళీ మనిషికి ఏమైనా ఉపయోగపడతాయా? ఆరోగ్యంగా ఉంటాయా అంటే దాంట్లో ఉండాల్సిన మినరల్ మొత్తం తీసేసి మొత్త వాటర్ తీసుకొచ్చి నీ బాడీలో పోస్తే ఆ బాడీలో పోసిన నీళ్ళు ఏం చేస్తున్నాయో తెలుసా? రాను రాను ఎముకలకు రోగాలు తెచ్చి పెడుతున్నాయి. దేవుడు ఎంతో ఉన్నతంగా ఆలోచించి నీకు మంచి ఎముకలు, బలమైన ఎముకలు నీకు ఇస్తే ఆ ఎముకలను ఏమంటారంటే ఎముకల గూడును పాడు చేసే రోగాలను కలగజేసేది ఈరోజు మనుషులు అయిపోయారు. ఫ్యాక్టరీలు అయిపోయినాయి, కలుషితం అయిపోయింది. ఎందుకు చెబుతున్నాను ఈ వాక్యం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 800 మంది కేసులు వచ్చినాయి ఇదే రోగం మీద. దాదాపు 7-8 మంది చచ్చిపోయారండి ఇదే రోగంతో. మన తెలంగాణకి రాలేదనుకుంటున్నారా? ఈడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఏ నీళ్ళు? ప్యూరిఫైడ్ నీళ్ళు. ఈ నీళ్ళు తాగబట్టే.
ఆ నీళ్లు బాగలేదు, భూగర్భంలో నుండి వచ్చిన నీళ్ళన్నీ కలుషితమైపోయాయి. కాబట్టి ఈ నీళ్లు తాగితే బాగుంటాయని ఏమంటే క్యాన్లో వాటర్లో పట్టుకుంటున్నారు. ఈ నీళ్లు తాగినా కూడా ఈ శరీరానికి ఉపయోగపడే పరిస్థితి లేదు. పైగా ఏ జబ్బట? రోమటాలజీ, కీళ్ళ నొప్పులు, ఎముకలు కొరికి వేయటం, అరిగిపోవటం నీళ్ళ వల్ల. దేవుడు అంత గొప్పగా ఇస్తే మనుషులు ఎట్లా పాడు చేస్తున్నారు చూసారా? కలుషితం చేసి, గాలి కలుషితమే, ఆహారం కలుషితమే, నీళ్లు కలుషితమే. ఏది కలుషితం లేదుగా. తినే తిండి కలుషితమే. హోటల్కి వెళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్ళు, అంతా కలుషితమే. ఫ్రెష్ నూనె తీసుకొచ్చి దాంట్లో వేసి బజ్జీలు వేసి మనకి ఇవ్వడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో. అది 4-5 వారాల నుండి డెవలప్ చేసుకుంటూ, వేడి చేసుకుంటూ 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 ఈ రోజు వరకు చూస్తే ఫ్రెష్ నూనె ఎలా ఉంటుందో చక్కగా తేటగా కనపడుతుంది. వాడి దగ్గర ఉన్న నూనె చూసారు ఎప్పుడైనా? ఎర్రగా కనపడుద్ది. ఎందుకు కనపడుద్ది అంటే వాడు వేడి చేసి బజ్జీలు వేసి అవి చేసి చికెన్ పకోడీ వేసేది వేసి 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 అలాంటి వాటితో క్యాన్సర్, బోన్ క్యాన్సర్ అంటారు, ఎముకల క్యాన్సర్ కూడా ఉంది. దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు ఈ శరీరాన్ని? ఏది తినొద్దని చెప్తున్నాడో అదే తిని లేని రోగాలను కలగజేసుకొని వాడు డబ్బుల కోసం అమ్ముతున్నాడు, వాడు డబ్బుల కోసం అమ్ముకుంటున్నాడు. నువ్వు కడుపు నిండిద్దని తింటున్నావేమో, కానీ కడుపు నిండటం ఆ పక్కగా పెడితే లేని రోగాలంటూ లేవు, అన్ని రోగాలు తగిలించుకుంటా. అందుకే ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి ప్రభువా అని మళ్ళీ ప్రభువుని అడిగితే ప్రశ్న, ప్రభువు చెప్తున్న సమాధానం ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనము. కీర్తనల గ్రంథము, బైబిల్ ఉన్న వారు అందరూ కూడా మరి బైబిల్ని క్షుణ్ణంగా చదువుదాం అనుకున్నాం కదా. అందుకే ఎముకలకు వచ్చే జబ్బు కారణం ఏంటి ప్రభువా అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెబుతున్న మంచి సలహా ఏంటో చూడండి. అసలు ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. నా బ్రతుకు దుఃఖముతోనే వెళ్ళబుచ్చుచున్నాను. నా బ్రతుకు దుఃఖముతో. ఎందుకంటే ఏదో ఒక మాత్ర మింగకుండా నేను ఊరుకోలేకపోతున్నాను. ఆ తలనొప్పు, జ్వరము, జబ్బు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అవునా, బీపీయో షుగరో ఏం లేవా, ఏదో ఒకటి, థైరాయిడ్, ఏదో ఒకటి ఇలా వచ్చేసి అంటేస్తానంట. అందుకే ఏమంటున్నాడు? నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుకుంటున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించిపోతున్నాయి, నా దోషమును బట్టి నా బలం తగ్గిపోతుంది. నా దోషమును బట్టి బాగా టిక్కు పెట్టుకోవాలా అమ్మా, టిక్కు పెట్టుకోవాలి ఈ వాక్యం. నా దోషమును బట్టి నా బలము, నా దోషమును బట్టి నా బలము. ఏమంటున్నాడు? నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. ఎముకల రోగానికి స్పెషలిస్ట్ ఎవరో తెలుసా? దేవుడు. అది రాకుండా ఉండటానికే సూత్రాలు. అర్థమైందా? నా దోషము, దేవుడు నన్ను ఏది తినొద్దన్నాడో, ఏది హానికరం అన్నాడో అదే తిని నా రోగాన్ని నేను తెచ్చుకున్నాను. ఏమంటున్నాడు? అసలు ఏమంటున్నారు చూడండి ఇక్కడ. దోషం, నా దోషం అంటే నా తప్పు, నా పాపం. దేవుడు వద్దన్నదే తినటం, మనుషులు దాన్ని పాడు చేయటం, దానివల్ల కలుషితం అయిపోవటం, దానివల్ల భూమి కలుషితం అయిపోవటం, నీరు కలుషితం అయిపోవటం, ఆహారం కలుషితం అయిపోవటం, గాలి కలుషితం అయిపోవటం. మీకు తెలుసుగా ఢిల్లీలో పగలే లైట్లు వేసుకుని పోతారు. ఎందుకో తెలుసా? పొగ. ఏంటా? కార్బన్ డైఆక్సైడ్. గాలి కొనుక్కోవాలి. మీకు తెలుసో లేదా? ఢిల్లీలో మనం ఇప్పుడు పిలుస్తున్న గాలి ఉందా, ఆ గాలి కొనుక్కోవాలి అక్కడ ఢిల్లీలో. నేను ఢిల్లీ పోయి వచ్చినాను సంకలు ఎగరేస్తున్నారేమో. ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసా? కలుషితమైన గాలి, కలుషితమైన గాలి.
ఊపిరితిత్తులో జబ్బు ఎవడైనా ఉన్నవాడు అక్కడికి పోయాడు అనుకో, ఆస్తమా గనక లేకపోతే ఇంకొకటి గనక ఉన్నవాడు అక్కడికి పోయాడు అనుకో తొందరగా చచ్చిపోతాడు. అంటే గాలి ఎంత కలుషితం అయిపోయిందో తెలుసా? 99% కలుషితం అయిపోయిందంట. అసలు గాలే లేదట ఢిల్లీలో. వాడు ఎక్కడైనా బయట బజారు తిరిగి వచ్చాడు అని అంటే కాస్త ముఖానికి ఆక్సిజన్ పెట్టుకొని ఇంట్లో కూర్చోవాలి ఒక అర్ధగంట. ఢిల్లీలోనండి ఇప్పుడు జరుగుతుంది అదే. ఢిల్లీలో అంటే ఎంత కలుషితం అయిపోయింది అర్థమవుతుంది. కరోనాకి ముందట ఢిల్లీలో నుండి హిమాలయాలు కనబడేవట. అర్థమైందండి? ఇలాంటి కలుషితం అన్నవన్నీ మనుషులకి ఎఫెక్ట్ కొట్టేవన్నీ దేవుడు ఆ టైంలో అసలు ఏమీ లేదు కదా. మనుషులే రోడ్డు మీద తిరగలేదు కదా, ఏ ఫ్యాక్టరీలు రన్ అవ్వలేదు కదా. అందుకని అన్నీ కూడా ఆగిపోయాయి కనుక ఏ స్కూటర్ కానీ బండి కానీ జీపు కానీ కారు కానీ ఏది రోడ్డు మీద తిరగలేదు కనుక, మనిషికి హాని కలిగించేవి ఏమీ లేవు కనుక చివరికి 3 సంవత్సరాల్లో చక్కగా ఏది చూసినా క్లియర్గా కనపడేదట కరోనా టైంలో. ఆ కరోనా ఎప్పుడైతే ఆగిపోయిందో మళ్ళీ మొదలైపోయింది. మనిషి జీవితాలతో ఆడుకునే ఈ మనుషులు. ఫ్యాక్టరీలు ఎక్కడి నుండి వస్తున్నాయండి? రాజకీయ నాయకులే కదండి ఫ్యాక్టరీలు కూడా. డబ్బున్నోడిదే కదండి ఫ్యాక్టరీ. పేదోడి జీవితాలతో ఆడుకునేది ఎవరు అనుకుంటున్నారు? డబ్బున్నోడు కదా. వాడు కదా మనిషి జీవితంతో మనిషి ఆయుష్తో ఆడుకుంటున్నారు ఇప్పుడు రోజు. కారణం ఏంటో తెలుసా? వాడికి డబ్బు రావాలి, మనకు జబ్బు రావాలి. ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోతున్నావు, బిర్యానీ హోటల్కి పోతున్నావు అంటే ఆడు ఎన్ని కలుపుతున్నాడో తెలుసా? నీకేమని వస్తుందో తెలుసా? మసాలా వాసన, సువాసన, అబ్బా బిర్యానీ సూపర్ అని తింటున్నావు. అది రావటానికి, నీకు జబ్బులు రావటానికి వాడు ఎన్ని కలుపుతున్నాడో ఎప్పుడైనా ఆలోచించావా? దానివల్ల నీకు ఆరోగ్యం అనుకుంటున్నావే కానీ ఆరోగ్యమేమో కానీ అంధకారంలో పడిపోతున్నావని నీకు ఎప్పుడైనా అర్థమైందా? కావాలని, అందుకే నా బలము క్షీణించిపోవటానికి కారణం ఏంటంటే నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది అంటున్నాడు. అంటే నేను చెయ్యబట్టే, నేను తినబట్టే నాకు వచ్చింది ఆ జబ్బు. దేవుడుగా చేసింది. దేవుడు వద్దు నాన్న, నీ ఎముకలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను నేను, నువ్వు అలాంటివి తినొద్దు, అలా ఉండొద్దు. ఏదైనా తినాలనుకుంటే అమ్మని అడుగు, లేదా నీ భార్యని అడుగు, చేయించుకో, లేదా నువ్వు తయారు చేసుకుని తిను. అంతేగాని రోడ్డు మీద ప్రతిదీ తిన్నావు అనుకో, నీ ఆరోగ్యం పాడైపోద్ది. లేదు లేదు నేను తింటే ఏం కాదు, చాలా మంది తింటున్నారు, బ్రహ్మాండంగా తింటున్నారు, ఏం పర్వాలేదు అని అనుకుంటున్నావేమో. ఒకప్పుడు కొండల మీద గుట్టల మీద మీకు తెలుసు కదా, ఇప్పటికి కూడా గొత్తె కోయోళ్ళ గుట్ట కోయోళ్ళ ఏదో అంటారు చూసారా, అదొక ట్రైబ్స్. వాళ్ళు ఎక్కడుంటారు తెలుసా? కొండల మీద ఉంటారు. కొండల మీద ఉంటారు. వాళ్ళకి జబ్బు రాదు, జ్వరం రాదు. వాళ్ళు పెట్టుకుని కళ్ళజోడు పెట్టుకొని తిరగరు. ఎప్పుడైనా చూసారా? మీకు కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకుపోమంటే నేను తీసుకుపోతాను. ఎందుకంటే మన పాస్టర్లు అక్కడ చేస్తున్నారు కనుక. వాళ్ళ కళ్ళజోళ్ళు ఉండవు, ఒంటి మీద సరిగ్గా బట్టలు ఉండవు. ప్రకృతిలో దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మాత్రమే తింటారు. అందుకే వాళ్ళకి శివుడు రాదు, సూప్ పోదు, హార్ట్ అటాకులు రావు, జబ్బులు రావు. డాక్టర్ దగ్గర బోరు. వాళ్ళు పోతారా? వాళ్ళు బోరు. వాళ్ళు ఎంతసేపటికి ఆ ప్రకృతిలో ఉన్న దేవుడిచ్చిన ఆహారాన్ని మాత్రమే తింటారు. మరి మనకే దోచింది, డబ్బులున్నాయి, తిందామా, కొత్తగూడెం పోదామా, ఏంటది కొత్తగూడెంలో డాబా హోటల్కి వెళ్దామా, లేకపోతే ఇంకో చోటకి వెళ్దామా, లేకపోతే ఆ బిర్యానీ హోటల్కి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, ఎంజాయ్ చేసామా, తిన్నామా, తిరిగామా. ఈ బ్యాచ్ అంతా ఎవరు అనుకుంటున్నారు? తమ దోషము బట్టి తెచ్చుకుంటున్న రోగం అది. వీళ్ళకంటే కళ్ళజోళ్ళు, వీళ్ళకి కావాలండి గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్లు, వీళ్ళకి కావాలండి హార్ట్ అటాకులు వస్తాయి, వీళ్ళకి వస్తాయి. ఎందుకంటే పెరిగి పెరిగి తినకూడని అన్ని ఆయిల్ ఫుడ్స్ అన్ని తిని 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 బాడీ పెరిగి పెరిగి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు, ఎప్పుడు కొలెస్ట్రాల్ పెరిగి నిన్ను చంపేస్తాయో తెలియదు. వీటి వల్ల సూప్ పోవటం. సూప్ నా బాడీ కూడా పాడైపోయిందిలేండి, నేనే గొప్పవాడిని కాదు, నా బాడీ కూడా పాడైపోవడానికి కారణం అదే. చూపోవటం, కళ్ళజోడు రావటం, చెవుడు రావటం, ఇవన్నీ జరుగుతున్నాయా? చూస్తున్నావా?
చూస్తున్నాం. ఎందుకని? నువ్వు తినాల్సినవి తినకుండా తినకూడనే తెచ్చుకొని నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకొని దేవుడిచ్చిన ఎముకల శక్తిని నువ్వు పాడు చేసుకుంటున్నావు. అందుకే ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతున్నానా ఆ మాట. కీర్తనల గ్రంథము 31:10. 31:10. నా బ్రతుకు దొరికిందా మీకు వాక్యం? నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నాడు. రోజు దుఃఖమే. పొద్దున్నే లెగిస్తే గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వేసుకోవాలా, పొద్దున్నే లెగిస్తే బీపీ టాబ్లెట్లు వేసుకోవాలా, పొద్దున్నే లెగిస్తే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలా, పొద్దున్నే లెగిస్తే ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవాలా. వేసుకొని తర్వాతే నా కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఎందుకంటే ముందే వేసుకోవాలట, పరిగడుపునే వేసుకోవాలట. పరిగడుపున రాస్తారు అంటే ఆ టాబ్లెట్లు వేసుకోవాలి. వేసుకుని దుఃఖంతో స్టార్ట్ అయిపోతుంది నా జీవితం. అంతేకాదు, నా దోషమును బట్టి నా బలం నేనే తగ్గించుకుంటున్నాను. నా దోషమును బట్టి నేను వద్దనుకో, దేవుడు వద్దంటున్నాడు నేను తింటున్నాను, దేవుడు వద్దంటున్నాడు నేను చేస్తున్నాను, దేవుడు వద్దంటున్నాడు నా ఇష్టం అంటున్నాను. దేవుడిచ్చింది ఎందుకు? దేవుని మహిమ కోసం. దేవుడిచ్చింది ఎందుకు? ఈ ఆరోగ్యం దేవుని కొరకు సాక్షిగా బ్రతకడం కొరకు. మరి నువ్వేం చేస్తున్నావు? తినకుండా అనేది దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతకకుండా నువ్వు రోగం తెచ్చుకొని నీవేం చేస్తున్నావో తెలుసా? నువ్వు తొందరగా చచ్చిపోతున్నావు. దేవుడిచ్చిన దాకా ఉన్నట్లే. దీన్నే ఇంకొక భాషలో చెప్పాడు. ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథము 7:17. ప్రసంగి గ్రంథం 7:17 ఇంకొక రకంగా చెప్పాడు. చూద్దాం అన్నమాట. అధికముగా దుర్మార్గపు పనులను చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలము, నీకొక కాలం ఉంది. దేవుడు నిర్ణయించి ఇచ్చిన నువ్వు ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకాలని ఒక కాలం ఇచ్చాడట, ఒక సమయం ఇచ్చాడట. ఇన్ని సంవత్సరాలు నానా నీకు ఆయుష్ని. ఆ ఆయుష్ వరకు నువ్వు బ్రతకకుండా ఏం చేస్తున్నావో తెలుసా? నీ ఆయుష్ నువ్వే పాడు చేసుకుంటున్నావట. నీ కాలమునకు ముందుగా నువ్వెందుకు చనిపోదువు అని రాసిపోతాయి. దేవుడు చంపేయాలని అనుకోవటాల నువ్వు చేసుకునేదే నేను ఎత్తి మీదకి వస్తుంది. ఎందుకో బాబు? ఎందుకు నాన్న? అది తినకూడదని చెప్పాను కదా. డాక్టర్ కూడా అదే హెచ్చరిక చేస్తాడు. డాక్టర్ కూడా ఏం చెప్తున్నాడు? తినొద్దనే చెప్తాడు. డాక్టర్ తింటే ఎక్కువైపోతే రోగాలు వచ్చేస్తాయి. రోగాలు వచ్చాయంటే మందులు మింగాలి. మందులు మింగుతున్నదేనో తగ్గుద్దా? తగ్గదు. ఇప్పుడు చెప్పండి, ఎవరండి పాడు చేసేది? దేవుడు ఎంత మంచిగా ఒక స్ట్రెచ్చర్ ఇచ్చాడు నీకు, ఒక శరీరాన్ని ఇచ్చాడు, దాంట్లో ఎముకలు ఇచ్చాడు, ఎంతో బలంగా ఇచ్చాడు. అవి దేవుని మహిమ కోసం. కానీ నువ్వేం చేస్తున్నావంటే బయట ఫుడ్, నాకు బయటే కొంట, ప్యాకెట్ పాలు తాగితే క్యాన్సర్ వస్తుంది, అయ్యే తాగుతా. అవునా? నాకు బజ్జీలు కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, పులావ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, రోటీ కావాలి. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి తెలుసా? వాడు కలుషితము చెయ్యకుండా నీకు రావు. అర్థమైందా? దాన్ని తినటం వల్ల నీకు ఆరోగ్యం పాడు కావటమే తప్ప నీ ఎముకలు. అందుకే అంటుండో లాస్ట్ మాట చదువుతున్నాను. ఆ మాట చివరి వాడు చూద్దాం ఒకసారి. 10వ చివరి మాట. నా ఎముకలు క్షీణించుచున్నవి. ఎముకలు పాడైపోవటానికి, జబ్బులు రావటానికి కారణం ఇవే. దేవుడు కాదు. ఇవి వీటి వలన, నువ్వు తినటం వలన, నువ్వు త్రాగటం వలన, నీ ఎంజాయ్మెంట్ కోసం నీ బాడీని, నీకిచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావే తప్ప, నీ పాపము అధికమై నువ్వు పాడు చేసుకుంటున్నావే తప్ప దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చిన్న చూపు చూసిన వాడు కాదు. దేవుడు ఒకరికి ఆరోగ్యాన్ని ఇచ్చి ఒకడు పాడు చేసేవాడు కాదు. ఒక గొప్పగా ఆరోగ్యాన్ని ఇచ్చి ఒకడికి రోగాన్ని తెచ్చిపెట్టేవాడు కాదు. అందరినీ సమానంగా చూసేవాడు. తిననోడికేమో మంచి ఆరోగ్యము, తిన్నోడికేమో టాబ్లెట్లు. ఎవరిది పాడు చేసుకున్నారు? దేవుడా. అర్థమవుతుందండి? అతిగా ఏది చేయకూడదని చెబుతున్నా, తినకూడదని చెబుతున్నా, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎక్సర్సైజ్ ఎప్పుడు నుండి వచ్చినాయి చెప్పండి నాకు? జిమ్లేనండి. మా బాబు గారు చేస్తారు జిమ్. ఎప్పుడు నుండి వచ్చినాయి జిమ్ములు? ఎవరు పెట్టారు జిమ్ములు? ఎవరైనా ఉన్నాయండి? పాతకాలం నాటిలో జిమ్ములు ఉన్నాయా? ఎక్సర్సైజులు ఉన్నాయా? కష్టపడి పని చేస్తే ఆరోగ్యం.
ఇది దేవుడిచ్చిన నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు అని దేవుడు చెప్పిన గొప్ప మాట అది. కీర్తన గ్రంథంలో 128:2, నిత్యముగా నీ చేతుల కష్టార్జిత, నువ్వు కష్టపడితే నీకు ఆరోగ్యం, నీవు కష్టపడ్డదాన్ని నువ్వు తింటే నీకు గొప్ప అని దేవుడిచ్చిన గొప్ప వరం అది. సుఖంగా ఎవడో చెప్పాడు, నడవలేను బండి కావాలన్నాడు. అర్థమైందండి? నడవలేను బండి కావాలా, బండి వద్దు, ఇప్పుడు నాకు కారు కావాలా, కారు తిరిగి తిరిగి పొట్ట పెరిగిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పాడట మళ్ళీ సైకిల్ దొక్కన్నాడట. తెలుసా? మన బజార్లో 2-3 సైకిళ్ళు ఉన్నాయి, అంటే ఇంట్లో పెట్టుకునే తొక్కేయి. ఎందుకనంటే కష్టపడితేనే ఆరోగ్యంగా ఉంటావు, కష్టపడకపోతే సుఖంగా ఉంటే ఆరోగ్యం బాగొట్టుకుంటాం. అర్థమైందండి? కష్టపడు, నీ శరీరాన్ని కష్టపెట్టు, మంచి ఆరోగ్యంగా ఉంటావు, రక్త ప్రసరణ బ్రహ్మాండంగా జరిగింది. సుఖంగా ఉన్నావు అనుకో, ఆ రక్త పోటు, ఒక పోటు పొడిచిందట. ఏం పోటు అది? బ్లడ్ ప్రెషరా లేకపోతే హార్ట్ అటాక్? దీని ద్వారా వచ్చేది ఏంటది? రక్తపోటు. అదే హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందండి? ఏమో మా కార్తీక్ చెప్పాలా. హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? రక్తము పెరిగిపోయి ఒక్కసారి అట్లా గుండెని టచ్ చేసింది, ఆగిపోద్ది గుండె. అర్థమైందండి? ఎందుకు వచ్చిందట? దీనివల్లే. ఎందుకంటే సుఖం. దేవుడేమన్నాడు? కష్టపడి అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సుఖపడితే బాడీ రోగాల పాలైంది కదా. అందుకే ఈ ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు ఎంతవరకు ఉండాలి, అతిగా ఏది చేయకూడదు, నువ్వు ఎంతవరకు చెయ్యాలో అంతవరకు. అంటే బాడీ బాగా కష్టపెట్టి ఎవరండి ఆయన? కన్నడ హీరో ఎవరు ఆయన గారు? ఎవరు? ఏమన్నా పేరు ఐడియా ఉందా? కన్నడ హీరో అండి, మంచి యాక్టర్. ఆయన జిమ్ములో చచ్చిపోయాడు. హార్ట్ పెయిన్ వచ్చేసింది, బయటకు వచ్చేసాడు, అక్కడే పడిపోయాడు, చచ్చిపోయాడు. జిమ్ములోనా? ఎందుకు పోతున్నావు జిమ్ముకి? కండలు పెంచుకోవటానికి. కండలు పెంచుకోమని దేవుడు ఎక్కడ చెప్పాడయ్యా నీకు? జిమ్ము చేయమని ఎక్కడ చెప్పాడు? కష్టపడమని చెప్పాడు. జిమ్ములు చేస్తే వచ్చిందా? ముందు నుండే నువ్వు కష్టపడితే ఆరోగ్యంగా ఉంటావు కదయ్యా. ముందు నుండే సుఖపడి ఈరోజు ఒళ్ళు పెరిగిపోయి జిమ్ముకు పోతే, అయ్యా జిమ్ము చేయకు. వాళ్ళు ఇప్పుడు పుష్ప సినిమా తీసిన ఎవరు నాన్న? హీరో చెప్పమని చెబుతారు. బ్రహ్మాండం. మన వాళ్ళంతా పెద్ద ముదుర్లు కదా. ఎవరు? పుష్ప సినిమా హీరో ఎవరు? మార్కులారు. చెప్పండి, మీకు అందరికి తెలిసి కూడా మాట్లాడలేదు. అల్లు అర్జున్. ఆర్య 2 సినిమా అప్పుడు ఆ పడుకొని లేస్తూ పాటలు ఉన్నాయి చూసారు, డ్యాన్స్ బాగా వేస్తాడు, కింద మోకాళ్ళు ఈడ్చి వేస్తాడే. వింటున్నారా? అప్పుడు మోకాల చెప్పలు అరిగిపోయి వేరే కంట్రీ పోయి ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు. వింటున్నారమ్మా? అతిగా చేశాడు డ్యాన్సు, అతిగా అరిగిపోయింది తొందరగా. ఏదైనా సరే ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చెయ్యాలా. ఎక్కువ చేస్తే ఎముకలు ఏమైపోతాయి? అరిగిపోతాయి. నిజమా కాదా? ఎక్కువగా చేస్తే ఎముకలు అరిగిపోతాయి. పాపం ప్రభాస్ గారి కాలికి కూడా ఆపరేషన్ అయింది. తెలుసా మీకు? ఎందుకైంది అంటారు? చేయటం వల్లే, డ్యాన్స్ చేయటం వల్లే, ఎక్సర్సైజ్ చేయటం, జిమ్ చేయటం వల్లే. ఏది అతిగా చెయ్యొద్దు అని దేవుడు చెబితే ఎక్సర్సైజులట, ఎగరటాలు, దునకటాలు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాం. మొన్న ఈ మధ్య ఎవరు? నిర్మలా కూతురు టమిక్కుమని పడిపోయింది, చెయ్యి అమ్మో వాయో అని ఎడుతుంది. పిల్లల జాగ్రత్త. దేవుడిచ్చిన ఒక్క అవయవం పాడైపోయినా మళ్ళీ దాన్ని సెట్ చేయటం కష్టం, చాలా కష్టం. ఎగరొద్దు. పెద్ద వయసు వచ్చిందా జాగ్రత్తగా ఉండు. నువ్వు యవనస్తుడివి, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నావా? చాలా జాగ్రత్త. ఏ ఎముక ఇరిగిపోద్దో తెలియదు. ఇరిగిపోయిందంటే అంతవరకు కుంటుపడిపోతావు నువ్వు. అతిగా చెయ్యొద్దు. మోగాలు చెప్పలు అరగొట్టుకోవద్దు.
చెప్పాను కదా, మోకాలు చెప్పులు అరగొట్టుకోవద్దు నీకు. ఎందుకంటే నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు, ఎంతవరకు కష్టపడాలో అంతవరకే కష్టపడు. అతి 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 ఎక్కువైందనుకో నీ బాడీలో పార్టులు పాడైపోతాయి. అర్థమైందండి? బాడీలు ఏమైపోతాయి? పార్టులని పాడైపోతాయి. పార్టులని పాడైపోయినాయి అనుకో నువ్వేమి చేసినా ఉపయోగం లేదు. అలా చేసుకోమని కూడా దేవుడు ఎక్కడ చెప్పలే. కొంతమంది ఉన్నారు మెట్లెక్కుడు దిగుడు, మెట్లెక్కుడు దిగుడు. ఏం జరుగుద్ది అమ్మా? పెద్ద పెద్ద ఇనుప మిషన్లు అరిగిపోతున్నాయి. అరిగిపోవండి? అరిగిపోతాయి. అరిగిపోవా? మిషన్లు పెద్ద పెద్ద ఐరన్తో తయారు చేసిన మిషన్స్ అరిగిపోతాయి ఒక 2-3 సంవత్సరాల్లో. అలాంటివి దేవుడు ఎంతో కష్టపడి ఆయన హస్తాలతో నీకు ఎముకలు తయారు చేసి నీకు ఒక ఎముకల గూడు, చచ్చిపోతే స్కెల్టన్, అస్థి పంజరాన్ని తయారు చేసి నీ బాడీలో పెడితే మెట్లు ఎక్కుడు దిగుడు, ఎక్కుడు దిగుడు, ఎక్కుడు దిగుడు, ఎక్కుడు దిగుడు, చివరికి మోకాలు చెప్పల అరుగుడు, దానికి ఒక స్టీల్ రాడ్ తొడుగుడు. ఎందుకమ్మా? మేము ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఉన్నాయి కదా అని మెట్లు ఎక్కి కూర్చుంటా, ఏ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నాం అనుకో ఈ ఎముకలు అరిగిపోయి లేనిపోని రోగాలు తెచ్చుకొని చివరికి మంచం పెట్టేది నువ్వేగా తల్లి. అర్థం చేసుకోండి. అందుకే దేవుని బాధది. అంతేగాక ఈ కలుషితమైన నీళ్లు తాగి కూడా ఎముకలు అరిగిపోతున్నాయి. మంచినీళ్ళే తాగి అరిగిపోతున్నాయి. అందుకే యెహెజ్కేలు గ్రంథం చూడండి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం చూడండి, అతిగా చేసిన సంగతి చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. 32వ అధ్యాయము 27వ వచనము. అయితే వీరు వారు తమ యుద్ధముల చేత పట్టుకొని పాతాళంలోకి దిగిపోయి వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? అతి 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 అలెగ్జాండర్ లాగా అతి 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 మనొకటి చెప్తుంటారు నాన్ వెషన్ గాడు. అతి 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 అది చేయించాలి ఇది చేయించాలి అంటే కత్తులు అట తల కింద పెట్టుకొని పడుకునే వాళ్ళు. ఎప్పుడు కత్తి తిప్పుతున్నారు వాళ్ళట. అబ్బాబ్బాబ్బాబ్బా కత్తులు తిప్పేవారు. అతి భయంకరులు వీళ్ళు. తిప్పి 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 రోగాలు వచ్చిపోయారు. అర్థమైందండి? ఏమండి ఈ మధ్యకాలంలో ఎవరు ఉన్నారా? ఎక్కడ చూశాను యూట్యూబ్లో. వెయిట్ లిఫ్టరా, వెయిట్ లిఫ్టింగ్ ఏమంటారు కార్తీక్ బాబు? ఇలా లేపిండు, లేపటం అయితే లేపిండు, దించడం కుదరలే, మీద వేసుకుని చచ్చిపోయిండు. అర్థమైందండి? మెడ మీద పడిపోయింది పాపం. ఏం చేస్తాడట? తీయటానికి ఎవరు లేరు. గిల్ల 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 కొట్టుకొని అలాగే చచ్చిపోయాడు. ఏదైనా అతిగా చేస్తే అంతే. వాళ్ళు కత్తులు తిప్పారట. గొప్ప గొప్ప వాళ్ళు ఎలా తల కిందే పెట్టుకొని కత్తులు తిప్పారట. అది భయంకరులు. గనుక వారి దోషము. చదువుతారా మాట? చదవలేదండి. 27 యెహెజ్కేలు గ్రంథం 32:27 పూర్తిగా చదవండి ఫస్ట్ నుండి మళ్ళీ ఒకసారి. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన సూరుల దగ్గర పండుకొన్నారు. వారు తమ యుద్ధం చదవండి నాన్న. దొరికిందా? యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం మీరు చదివితే నేను వినాలనుకుంటాను. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన సూర్యుల దగ్గర పండుకొన్నారు. యుద్ధాయుధముల చేత పట్టుకొని పాతాళంలోకి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు. వీరు సజీవుల లోకములు అంటే బ్రతుకున్న లోకములో భయంకరులైన గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలేను. అది సంగతి. నువ్వు ఎంత కత్తి తిప్పావో, ఎంత మందిని హతం చేసావో, అందుకే నీ చేతులు కాళ్ళు పడిపోయింది. అర్థమైందండి? చెయ్యి తిరగట్లేదు, లేగట్లేదు చెయ్యి అంటే నీ వయసులో బాగా తిప్పావు కత్తి. వయసులో అంటే బలంగా ఉన్నావంటే డాక్టర్ ఏం చెబుతాడు? అంతే కదా. వయసులో ఉన్నావు కాబట్టి బాగా కష్టపడ్డావు. ఇప్పుడు ఏమైంది? ఎముకలు అరిగిపోయినాయి అమ్మా, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవాలమ్మా, నువ్వు మెట్లు ఎక్కకూడదమ్మా. ఇంకేం చెబుతాడు నిర్మలా? అంతే కదా. నువ్వు మెట్లు ఎక్కకూడదమ్మా, నువ్వు అట్లా నడవకూడదయ్యా, ఇట్లా నడవకూడదు,
నువ్వు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలా, బెడ్ రెస్ట్ తీసుకోవాలా. ఎందుకంటే వయసులో మొత్తం ఎముకలన్నీ అరగొట్టుకున్నాడు. వయసులో ఉండగా ఎముకలన్నీ అరగొట్టాడు. ఇప్పుడేమైందో తెలుసా, వృద్ధాప్యం వచ్చేసరికి అవన్నీ బయటపడ్డాయి, ఇవన్నీ కనపడ్డాయి స్కానింగ్లో. ఆ ఎముక పాడైపోయింది, ఈ ఎముక పాడైపోయింది, నువ్వు జాగ్రత్త. ఇది అంతే, భయంకరమైన యుద్ధంలో పాల్గొన్న వాళ్ళే వాళ్ళ ఎముకలకు తగిలిందంట దెబ్బ. మనకు కూడా అర్థం కాదు. ఏదో ఒక రోజు పడిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఎక్స్రే తీయండి అన్నప్పుడు ఈ ఎముక కరిగింది అన్నప్పుడు నీకు తెలిసిద్ది. ఇప్పటివరకు ఏం లేదుగా, వచ్చిందనుకో అప్పుడు మీకు అర్థమవుతుంది, అప్పుడు భయం తెలిసింది. అంటే అతిగా చేసావు కాబట్టి ఇప్పుడు ఏమైంది, దెబ్బ తగిలింది, నువ్వు కూర్చోవాల్సి వచ్చింది. అందుకే దేవుడిచ్చిన ప్రతి వస్తువు అంటే బాడీలో ఉన్న ప్రతి అవయము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. కాపాడుకోవటమే కాదు, దేవుని కొరకు ఉపయోగించుకోవాలా. ఉపయోగించటం కొరకే మనల్ని పెట్టాడు. అంతేగాని వెయిట్ లిఫ్ట్లు ఎత్తుతా, అది ఎత్తుతా, ఇది ఎత్తుతా, ఇలా చేస్తే నీ ఎముకలే అరిగిపోతుంది, నీ ఎముకలే అరిగిపోతుంది. ఇప్పుడు అయితే బలంగానే ఉంటావు, తర్వాత ఏమైపోతే సిక్ పడిపోతావు. చూద్దాం, ఇంకా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ బ్యాచ్ ఎలాంటి వాళ్ళు చూడండి ఒకసారి, ఎవరి మాట ఏనని బ్యాచ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఇప్పుడున్న మనుషులు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. ఎవరి మాట వినని సీత ఎట్టయిపోయారట వీళ్ళంతా. చదవండి నాన్న, 10వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును అమ్మయ్యా, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, ప్రతి వాళ్ళు జనులు తినటానికి త్రాగటానికి. అందుకే బార్ షాపులు ఖాళీగా ఉండవు, హోటల్లో ఖాళీగా ఉండవు. చూడండి, ఎప్పుడైనా హోటల్ చూసారా, ఖాళీగా ఉండవండి, బిజీ. తిని తాగటంతో అంతటితో సరిపెట్టారా, లేచి ఆడటం మొదలు పెట్టారట ఎముకలను అరిగిపోవటానికి. తినటం ఒకటే, జిమ్ముకు పోవటం ఒకటి, తినటం ఒకటి, వెయిట్ లిఫ్ట్ లేపటం ఒకటి, తినటం ఒకటి, ఎక్సర్సైజులు. ఇవన్నీ నీ ఎముకలకే ఇబ్బంది. అందుకే తినటానికి కూర్చున్న మీరు ఆడటానికి లేచి ఉన్న రోగాలు లేని రోగాల కంటే ఉన్న రోగాలను తెచ్చుకొని బాగా పాడైపోయి బాడీ పాడు చేసుకునే పరిస్థితికి వస్తుంది. నేను వినాలి నాన్న, టీబీ హాస్పిటల్, టీబీ తెలుసు కదా, టీబీ హాస్పిటల్ మన భద్రాచలం ఏరియాలో హాస్పిటల్ ఉంది. భద్రాచలం ఏరియాలో టీబీ పేషెంట్లను అక్కడ ఎక్కువ చూస్తారు, అదే హాస్పిటల్, అది మెయిన్ హాస్పిటల్. ఒకసారి ఆర్ నాగేశ్వరరావు గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, మన ఆయనమ్మతో పాటు చేసిన ఆయన ఆర్ నాగేశ్వరరావు గారిని. అసలు టీబీ ఎందుకు వస్తుంది సార్ అని అడిగితే, టీబీ ఎందుకు వస్తుంది అని అడిగితే, ఎముకలను తినేసే ఏమంటారు అదే ఏమంటారండి, ఎముకల జబ్బని చెబుతూ ఎముకల్లోనంట ఏమవుతుందంటే చీము పట్టుకోద్దట. ఎముకలకు సీమ్ పట్టుద్దా అంటే ఆ పట్టుతో నీకు తెలియదు. ఎప్పుడైనా ఎక్స్రే టీబీ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసి ఆ ఎక్స్రే నువ్వు చూసినట్టయితే ఎముకలకు మాత్రమే చీము మనిషికి అంటారు కదండి, చీము రక్తాలు ఉన్నాయారా నీకు అంటారు కదా, ఆ రక్తం చీము రక్తం అంటే ఆ చీము పట్టుద్దట ఎముకలకి. దాన్నే టీబీ అంటారు, టీబీ జబ్బు. ఎముకలకు కారణం ఏంటో తెలుసా, మనుషులు చేసుకున్న దాన్ని బట్టి. తాగటం వల్ల, ఆ సిగరెట్లు బీడీలు అవన్నీ తాగటం వల్ల, తినకూడని ఫుడ్ తినటం వల్ల లేని రోగాలు. అసలు నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు, తినటం వల్లే వచ్చినాయి. అందుకే ఎముకలను తినేసే పరిస్థితికి వచ్చేసారు. మనిషి ఆరోగ్యాన్ని ఎవరు పాడు చేస్తున్నారు, దేవుడు కాదు పాడు చేసేది, మనిషే. బయటికి వెళ్ళంగానే చూడండి, అంతా కలుషితమైన వాటినే తింటున్నాం. వాడు డబ్బు కోసం అమ్ముకుంటున్నాడు, మీరు జబ్బుల కోసం తింటున్నారు. అది కీర్తనల గ్రంథం 38:3. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతాం. దొరికిందా? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను. ఏమైంది?
నీ కోపం వల్లే. అమ్మ వింటున్నారా? నీకు కోపం ఎక్కువ బ్రదర్. అవునండి, నాకు ముక్కు మీద ఉంటుంది కోపం. అవునా? దేవుడిచ్చే రహస్యం ఏంటో తెలుసా? నువ్వు కోపాన్ని తగ్గించుకో. నీకు కోప్పడకుడు కానీ కోప్పడుడి కానీ పాపము చేయకుడి. అది సూర్య అస్తమయం దాకా నీ కోపం ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. కానీ నీకు కోపం ఎప్పుడు దాకా ఉంది? వారం రోజులు అలిగి పండుకుంటావా? వారం రోజులు ఇంటికి రాకుండా పోతావా? మొగుడు మీద గొడవ పెట్టుకుంటా, పిల్లల మీద గొడవ పెట్టుకుంటా, బంధువుల మీద గొడవ పెట్టుకుంటా, అందరి మీద గొడవ పెట్టుకుంటావా? గొడవ వల్ల వచ్చే జబ్బు ఏంటో చెప్పింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదవండి. నీ కోపాగ్ని వలనే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపెట్టిపోయింది. నీ కోపం నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని రహస్యం, ఎవరి మీద కోపడం. ఏం చెప్పాడు దేవుడు? ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? శరీరం విడిచిపెట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కోపడకు బిడ్డ అని చెప్పాడు దేవుడు. నీకు లెగిస్తే పొద్దున్న నుండి సాయంత్రం దాకా అంతా కోపమే. పిల్లల మీద కోపడతావు, కొడుకుల మీద కోపడతావు, భార్య మీద కోపడతావు, అందరి మీద కోపడతావు. దేవుడు ఏమన్నాడు? కోపడితే రోగం వస్తుంది అన్నాడు. అన్నాడండి. ఇప్పుడు చదివింది తిన్నారా? నీ కోపాగ్ని వల్లనే నీ ఆరోగ్యాన్ని క్షీణించింది. ఇంకేమన్నాడు? దాని కింద వచనం కూడా చదవండి ఆ మాట. మా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. అది నేను కోపడబట్టి నా ఎముకల్లో రోగం వచ్చింది. కోపం వస్తే రోగమా అంటే, కోపానికి రోగం ఉందా అంటే ఉంది. దాన్నే స్టైల్గా మనం బీపీ అంటాం, అంతే. కోపం వల్ల రోగం ఏంటి? బీపీ కదా. ఆ బీపీ వల్ల ఏమవుతుందో నీ శరీరం క్షీణించిపోతుంది, ఎముకలు క్షీణించిపోతాయి. కోపడకు, సంతోషంగా ఉండి, ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండు. అంతే. ఆనందించండి. మరలా చెప్పుతున్న ప్రభువునందు మరలా ఆనందించండి. అది దేవుడు చెప్తుంది. నీకెప్పుడు కోపమే. ఉద్యోగంలో అధికారుల దగ్గర కోపమే, ఇంటికి వస్తే భార్య మీద కోపమే, భార్య సరిగా చేయలేదని కోపమే, పిల్లలు ఆ మాట వింటలేదని కోపమే, అన్నిటికీ కోపం. కోపం వల్ల నీకు రోగం వస్తుంది, త్వరలో రాబోతుంది. సంతోషంగా ఉండు. ప్రభువునందు సంతోషంగా ఉండాలి, ప్రభువునందు ఆనందంగా ఉండాలి, ప్రభువుకు మహిమకరంగా ఉండాలని దేవుడు నీకు ఇన్ని ఆరోగ్య సూత్రాలు చెప్తుంటే నువ్వు ఏది కూడా సక్రమంగా చెయ్యకపోతే మరి దేవుడు ఏం చేయాలో ఒకసారి ఆలోచించను. ఆయన ఏం చేస్తాడా? నువ్వు రోగం తెచ్చుకుంటే. అర్థమైందండి? మీకు తెలుసా? ఇప్పుడు నిజం చెప్తున్నా. ఇప్పటివరకు చెప్పిన నిజాలే ఇప్పుడు మీకు బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యే నిజం చెప్తాను, వింటారా? రూతు ప్రభు అన్న పేరు ఎవరికైనా హీరోయిన్కు పేరు ఉందని తెలుసా మీకు? మీకు కనెక్ట్ అయ్యే పేరే చెప్తున్నాను. మీకు కనెక్ట్ అయ్యే హీరోయిన్ గురించి చెప్తున్నాను. రూతు ప్రభు. రూత్ అంటే ఎవరో తెలుసు కదా? బోయాజు గారి భార్య బైబిల్లో. రూతు. ఆమెకి ఇంకా యాడ్ చేసేది ఏంటంటే ప్రభు అన్న పేరుంది. ఎవరికి ఏ హీరోయిన్కి ఆ పేరుందో తెలుసా? బాబు కార్తీక్. సమంత పేరేంటో తెలుసా? రూతు ప్రభు. ఆమె ఫస్ట్ క్రిస్టియన్. తెలుసా? క్రిస్టియన్ అండి. మనలాగా క్రీస్తు, ఈ క్రీస్తుని ఎరిగిన ఆమె సమంత హీరోయిన్. ఏం చేసిందో తెలుసా? సరే నువ్వేదో సినిమాలు చేస్తున్నావు కదా, చేసుకో అని వదిలిపెట్టాడు దేవుడు. కాదు నేను అంటావా? ఏమంటావు? అంటావా అన్న పాటకి బాగా స్టెప్పులు వేసింది, బాగా జబ్బు తెచ్చుకుంది. జబ్బు ఎప్పటి నుండి వచ్చిందో తెలుసా? పోనీ సమంతకు జబ్బు వచ్చిందని తెలుసా అండి మీకు? మనందరం అయోమయం జగన్నాథంలో. ఆయన అన్న పాటకి డ్యాన్స్ చేసిన తర్వాతే వచ్చింది జబ్బు. నెట్లో కొట్టండి చూడండి, గూగుల్లో కొట్టండి చూడండి, ఎప్పుడు వచ్చిందో తెలిసింది. పరిశీలన చేయండి. నువ్వు రూతు ప్రభు అని పేరు పెట్టుకుని క్రైస్తవురాలుగా బ్రతకాల్సిన నీవు ఏమైపోయావో తెలుసా? అంటావా? దేవుడు అన్నాడు. ఎవరన్నారు? అల్లు అర్జున్ కదా అన్నది, పైన ఆయన మన తండ్రి. వెంటనే జబ్బు వచ్చింది. ఏ జబ్బు? కీళ్ళ నొప్పులకు సంబంధించిన జబ్బు, అంటే ఎముకల జబ్బు. ఇప్పుడు దాకా చెప్పుకుంది అదే. వచ్చిందా? వచ్చింది.
వచ్చిందండి, వచ్చింది. మరి దేవుని ముందు నువ్వు క్రైస్తవాలుగా ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో అలా ఉండాలి కదండి. నీకు ఎంత పెద్ద ప్యాన్స్ ఉన్నా కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు కదా. ఎన్నిసార్లు పోస్టు చేసింది ఏడ్చుకుంటా, ఎన్నిసార్లు బాధపడ్డది, నాకు ఈ జబ్బు వచ్చింది, ఇలా ఉన్నాను, ఇదిగో ఇలా సెలైన్ పెట్టారు అని చెప్పి బాధపడింది. పైనున్న దేవుడు పెద్ద పెద్ద కళ్ళతో చూస్తున్నాడు. జాగ్రత్త, నీ క్రైస్తవ్యంలో నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలు నువ్వు పాటించాలి. లేదు నేను అతిగా చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. సమంత పేరేంటని ఇందాకేం చెప్పాను? రూతు ప్రభు, గుర్తుపెట్టుకోండి. పేరు కూడా తెలియదు. సమంత అంటే అబ్బో సమంత 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 అంటున్నారు కానీ సమంత పేరు రూతు ప్రభు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకెవరో తెలుసా? ప్రభు దేవా. ఈయన కూడా డ్యాన్సే. ఈయనకు కూడా ఎముకలు అరిగిపోయినాయి. అయినా కానీ ఆపరేషన్ చేసుకుని మళ్ళీ ఎగురుతున్నాడు. మళ్ళీ ఎప్పుడు దాకుంటాడో తెలియదు. ఈయన కూడా ఒక డాన్సరు, ఒక నిర్మాత, ఒక డైరెక్టరు. ఈయన కూడా అదే. అంటే మీకు అర్థం కావటం కోసం ఎన్ని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి వదిలిపెట్టేసేద్దాం అని అనుకుంటున్నారేమో, ఇష్టం వచ్చినట్టు తిందాం తిరుగుదాం అనుకుంటున్నారేమో. వీళ్ళందరికి కూడా దేవుడు వదిలిపెట్టలేదు. నిన్నెట్ట వదిలిపెడతాడు జ్ఞాపకం చేసుకో. ఇంకొక దరిద్రుడు ఉన్నాడు. ఎవరైనా? ఆయన కూడా కాళ్ళు చేతులు ఊపి మైకేల్ జాక్సన్ తొందరగా చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ ఊగిపోవడానికి ఆయనకున్న ఆ జబ్బు వలన ఊపి 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 ఎముకల రోగం వచ్చింది. ఆ రోగానికి తగ్గ జబ్బు ఏంటో తెలుసా? దాన్ని ఏమంటారు? ఒక ఇంజక్షన్ ఒక టాబ్లెట్లు వేసుకునేవాడట. ఏం పేరు ఏదో ఉంది. అవన్నీ మీకు ఎందుకు చెప్పాలని కొంచెం కట్ చేస్తాను అంతే. అవి వాడి 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 ఆ టాబ్లెట్ల వల్ల ఆ జబ్బు తగ్గకపోగా చచ్చిపోయాడండి మైకేల్ జాక్సన్. ఎవరైనా? ప్రపంచ డాన్సర్. నువ్వు అతిగా ఏది చేసినా నీ ఎముకలకు పుళ్ళు, ఎముకలు అరిగిపోతాయి. తెలియదా నీకు? నువ్వు అతిగా ఏది తిన్నా నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. తెలియదా నీకు? దేవుడు చెప్తున్నా, వినవా? బయట ఫుడ్ వద్దురా నాయన అంటే నాకు అదే కావాలంటావా? పో, ఆరోగ్యాన్ని కాపాడుకుంటావని రహస్యం. దేవుడు ఏ డాక్టర్ చెప్పని రహస్యాలు రాశాడు దేవుడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం ముందు కీర్తనల గ్రంథం చదువుదాం. 127 అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 127 అధ్యాయము 4వ వచనములో దేవుడు పెళ్లి చేసుకో అమ్మా వినాలి, వాక్యం చెప్తున్నాను వినండి బిడ్డలారా. పెళ్లి చేసుకోవాల్సింది ఎప్పుడో తెలుసా? దేవుడు చెప్తున్న కొన్ని సూత్రాలు పాటించాలి. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలట? సల్మాన్ ఖాన్ ఆయన పేరేంటండి? సల్మాన్. ఆయన గారికి దాదాపు 50 చిల్లర వచ్చినా కానీ ఎంతవరకు పెళ్లి చేసుకోలేదట. ముసలోడు అయిపోతుండు. పెళ్లి కాలేదు కానీ ముసలోడు గాడా? అలాంటి వాళ్ళు హీరోలు ఎంతమంది ఉన్నారు తెలుసా? దేవుడు చెప్తున్నాడు మనం కూడా అట్లా ఉండకూడదు. క్రైస్తవులుగా మనం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలట? యవ్వన కాలమందు పెళ్లి చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలా? 30 దాటిన తర్వాత, 40 దాటిన తర్వాత యవ్వన కాలం అనుకుంటున్నామేమో. కాదు బిడ్డ, యవ్వన కాలమందే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే యవ్వన కాలమందే నీకు పిల్లల కలగటానికి శక్తి ఉంటుందట. శుక్రకణాల్లో సంఖ్య పెరిగి ఉంటుందట అప్పుడు యవ్వన కాలమందే. తొందరగా గర్భం అందటానికి దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. చదవండి అన్నమాట. 127:4. ఎప్పుడు పుట్టాలట? నీకు పిల్లలు ఎప్పుడు కావాలా? యవ్వన కాలం మంది నీకు పిల్లలు పుడతారు. యవ్వన కాలం మంది పెళ్లి చేసుకుంటేనే పిల్లలు పుడతారు. 30 దాటిన తర్వాత లావెక్కిపోయావు అనుకో నీకు పిల్లలు పుట్టరు. డాక్టర్ అడగానే చెప్తుంది. మనం ఎక్కడికి పోయాం? టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఎక్కడికి పోయినా ఎక్కడండి? రోహిత్, ఖమ్మం. లావు ఉంటే పిల్లలు పుట్టరు. డాక్టర్ చెప్తున్న మాటలు ఇవి. 30 దాటితే పిల్లలకి అంటాం కష్టం. దేవుడు చెప్తున్న మాట ఇది. లావు ఉంటే పిల్లలు పుట్టరు. డాక్టర్ చెప్తున్న మాట. 30 సంవత్సరాలు దాటితే పిల్లలు పుట్టరు. డాక్టర్లు చెప్తున్న మాట. దేవుడు చెప్తున్న మాట.
అందుకే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? యవ్వన కాలమందు. అప్పుడు పుట్టిన పిల్లలు దేవుని చేతుల, చదవడానికి ఇప్పుడు యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడైన దేవుని చేతుల్లో బాణముల వంటి వారిగా ఉంటారు. కాబట్టి నువ్వు అప్పుడు పెళ్లి చేసుకో. యవ్వన కాలమందే పెళ్లి చేసుకుంటా. లేదు నేను 30 దాటిన తర్వాత చేసుకుంటా, 35 వచ్చిన తర్వాత చేసుకుంటా, 40 రావాలా? నువ్వు ఎవరికి ఉపయోగపడతావు నాయన 40? అప్పటికల్లా నువ్వే ముసలోడు అయిపోతున్నావే, నిన్ను చేసుకునేది కూడా ముసలిదే. అవునా కదా? అవునా కదా? ఎందుకనంటే ఆల్రెడీ నీ ముట్టి కింద ఎంత వచ్చినాయి? 30 సంవత్సరాలు. ఆమెకి ఎంత రావాలా? 25 దాటి రావాలా? లేదా నీకు 40 వచ్చినానుకో, ఆయనకు 30, ఆమెకు 35 అన్నా కావాలా? ఆల్రెడీ దేవుడు చెప్పిన టైం దాటిపోయింది బిడ్డ. అందుకే యవ్వన కాలమందు మీరు వివాహము చేసుకుండని దేవుడు చెప్తుంది. దేవుని మాట ఎవరైనా అంటున్నారా? దేవుని కొరకు ఎవరైనా లోపడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. అందుకే సామెతల గ్రంథం 14:30 సామెతల గ్రంథం 14:30 సాత్వికమైన మనసు, జాగ్రత్త, సాత్వికమైన మనసు శరీరమునకు జీవమును. మత్సరం ఎముకలను ఏం చేస్తాట? కుళ్ళు కలగజేస్తాట. మత్సరం ఏంటి? మత్సరం అంటే ఏంటో తెలుసా? జలస్సే. అదేనా కార్తీక్? ఎదుటి వాడు మంచిగా బతుకుతుంటే వారం లేని బుద్ధినే జలస్ అంటారు. అర్థమైందా? ఎదుటివారు మంచిగా ఉన్నారనుకో, ఆమె చీర కంటే నా చీర మంచిగా ఉండాలా, ఆమె కంటే నేను అందంగా కనపడాలా, ఆయన కంటే నేను గొప్పగా ఉండాలా. వాడు కారు తెచ్చుకుంటే నేను డబల్ తెచ్చుకోవాలి, వాడు టీవీ కొంటే నేను అంతకంటే పెద్ద టీవీ కొనాలా. ఈ ఫీలింగ్స్ ఏమైతే ఉన్నాయో అవట ఎముకలకు కుళ్ళు కలగజేస్తాయట. అది దేవుడు చెప్తున్న మాట, మనుషులు చెప్తున్న మాట కాదు. నీకున్న ఆ మత్సరము, నీకున్న ఆ అసూయ, అలాంటిది వల్ల నీ ఎముకలకు రోగాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు బిడ్డ అని చెప్తున్నాడు. రహస్యము, దేవుని సూత్రాల్లో రహస్యం ఇది. పుత్తికి రాదు నీ ఎముకలకు జబ్బు. ఎందుకు వస్తుందో తెలుసా? నీ మత్సరం వల్ల, నువ్వు కలిగి ఉండే మత్సరం వల్ల జలస్ ఫీల్ అయిపోతున్నావు. ఎదుటివాడిని చూడంగానే అంతకంటే డబల్ కావాలనుకుంటున్నావు, అంతకంటే గొప్పగా ఉండాలనుకుంటున్నావు. ఆడెందుకు బతుకుతున్నాడు అని అసూయపడుతున్నావు. అందుకే నీకు ఎముకలకు జబ్బు. ఎముకల గురించే చెప్పుకుంటున్నాం ఈరోజు మొత్తం. గుర్తుపెట్టుకోండి, ఇంకా చాలా ఉంది స్టోరీ. మానసిక శాస్త్రవేత్తగా దేవుడు ఏం చెప్పాడు అది కూడా చెప్తా పాఠం తర్వాత. ఎముకలకు కుళ్ళు రావడానికి కారణం ఏంటో తెలుసా? నీ మత్సరం, నీ అసూయ. ఎవరిని చూసి నువ్వేమనుకోవద్దు, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు మనకు లేదు, మనకు కూడా ఇస్తాడని సంతోషంగా ఉండు. వాడు ఆ స్థితిలో ఉన్నాడు, వాడు కూలిపోతే పాడైపోరు, వాడు రాలిపోను, వాడు చచ్చిపోను అనకూడదట. అనుకో, అది నీ ఒంటి మీద కొత్తది. అది నువ్వు అనకూడదు ఎవరిని చూసి. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడు. అడుగుడు ఇయ్యబడును, వెతుకుడు దొరుకుడు, తట్టుడి మీ కొరకు తీయబడును చలవిస్తున్న దేవుణ్ణి అడగాల్సింది పోయి, ఎదుటివాడు ఉన్నత స్థితిలో వాడు కష్టపడి సంపాదించుకొని బ్రతుకుతున్నాడు, నువ్వు కూడా కష్టపడితే దేవుడు ఇస్తాడు కదా బిడ్డ. అది వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతే మళ్ళీ వాడిని చూసి అసూయ పట్టం ఎందుకు? నీకు రోగాన్ని తెచ్చుకోవటం ఎందుకు? అర్థమైందండి? ఇంకా చూద్దాం. అరే ఫ్రెండ్స్, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. చెడుతనం వల్ల ఆరోగ్యం పాడైద్దట. అది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. చెడుతనం వల్ల దేహానికి ఆరోగ్యం పాడైద్ది. చెడుతనమును విడిచిపెడితే ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడు కూడా దుర్నీతి ఆలోచనలు, లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవటం, శరీర సంబంధమైన ఆలోచనలు తీర్చుకోవటం, ఇవే ఎట్టే బ్రతికావనుకో ఏమైపోతావో తెలుసా? నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అని అర్థం. తర్వాత చదువునానా,
అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువా, నీ ఎముకలకు బలం రావద్దట. ఎందుకంటే చెడుతనం వల్లే ఇవన్నీ వస్తాయి నాయన అని చెప్తున్నాడు. చెడుతనం వల్ల ఇవన్నీ వస్తాయా? అవును. నీ పాపం వలన, నీ దోషం వలన, నువ్వు వద్దని చెప్పిన ఎగస్ట్రాలు చేయటం వలన, నువ్వు తినకూడదాన్ని అని చెబుతున్నా తినటం వలన, కలుషితమైపోయిన ఈ లోకం వలన ఇవన్నీ జబ్బులని తెచ్చుకొని పైగా దేవా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను స్వస్థపరచు. నువ్వు చేయకుండానే వచ్చాయా? దేవుడు ఏమైనా కావాలని చేశాడా? నువ్వు చేసుకుని దేవుడి మీద నెడుతున్నావేంటి? ఇది ఎక్కడ కొత్త రోగం? అన్నీ నువ్వు చేసుకున్నావు కదా. నువ్వు చేసుకుని దేవుడి మీద నెట్టి దేవుడా నన్ను స్వస్థపరచు, మళ్ళీ నువ్వే అంటే దేవుడు ఏంటి ఇష్టం వచ్చినట్టు నువ్వు తిని తాగి సుఖించి ఇష్టం వచ్చినట్టు చేసి పైగా దేవుడి మీద వేసి దేవుడు స్వస్థపరచాలా? అసలు వద్దన్నాడుగా దేవుడు. అప్పుడే ఆగొచ్చు కదా. రోగం వచ్చి మంచం ఎక్కేసరికి తల కింద బైబిల్ పెట్టుకుంటావా? అప్పుడు దాకా ఎప్పుడైనా బైబిల్ తీసావా? అందుకే దేవుడు కొన్ని సూత్రాలు అది రాకముందే చెప్తున్నాడు, జాగ్రత్త అమ్మ కాపాడ. దేవుడు కాపాడతాడు. ఎలా అంటే నువ్వు ఇవి చెయ్యకుండా ఉంటే కాపాడతాడు. నీకు ఎముకలకు రోగం రాకుండా ఉండాలంటే ఇవన్నీ చెయ్యకూడదు. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. ఇన్ని రెఫరెన్సులు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసు, చెడుతనం విడిచిపెట్టడం వలన ఆరోగ్యం, ఎముకలకు సత్తువ. అర్థమవుతుందండి? గాఢ నిద్రపోమంటే ఎలా ఆదాము అని చెప్పి ఆదాముకి ఏం చేశాడట? గాఢ నిద్ర కలుగజేశాడట. గాఢ నిద్ర ఎందుకు కలుగజేశాడంటే మనకు ఆరోగ్యంగా ఉండటం కోసం. నిద్ర ఎట్లా పోవాలట? గాఢ నిద్ర పోవాలి. పొద్దునుండి సాయంత్రం దాకా నిద్ర బాగున్నాడు ఏమంటే రాత్రి అంతా నిద్ర లేదండి నాకు అన్నా మనకి ఏమైతే తెలుసు ఆరోగ్యం పాడైపోయింది. ఇది దేవుడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. నిద్ర బాగపోతే మెదడు పాడైపోద్ది. నీ మెదడు చురుకుగా పనిచేయకపోవడం తప్పు, చేయదు. ఎంత ప్రాబ్లం అంటే ఎంత నువ్వు చేసుకున్నాయి అన్నీ కూడా. నిద్ర సరిగ్గా పోకపోతే మెదడు సరిగ్గా పనిచేయదు. మెదడు సరిగ్గా పనిచేయకపోతే నీవేమైపోతావో తెలుసా? అనారోగ్యానికి గురైపోతావు. అతిగా తింటున్నావా, అతిగా మెట్లెక్కుతున్నావా, అతిగా ఎక్సర్సైజులు చేస్తున్నావా, ఎముకలన్నీ అరిగిపోతాయి. ఇవన్నీ కూడా వద్దని దేవుడు చెబుతుంటే వినకుండా యవన కాలం మంది పెళ్లి చేసుకోమంటే 50 సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటా నువ్వు పాడైపోతున్నావు. నువ్వు పాడైపోయి రోగాలు తెచ్చుకుంటున్నావు తప్ప దేవుడు చేసేది లేదు. అందుకే ఏమంటాడు సామెతల గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనము. కన్నుల ప్రకాశము చూచుట సంతోషకరము, కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషము. మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును అన్నాడు ఇక్కడ. ప్రకాశము చూచుట ఏదైనా మంచి అద్భుతమైనది చూడటం వల్లట కన్నులకు మంచి ఆరోగ్యం ఉంటుందట. మనమంతా చూసేదంతా టీవీలో సీరియల్లేగా, సినిమాలో కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవటం, ఇవే కదా. అదే కదండి. ఇవన్నీ ఎలా ఉంటుందో తెలుసా? ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే మంచి సమాచారం, మంచి సువార్త వాక్యం వినటం వల్లట ఎముకలకు సత్తువ, ఎముకలకు పుష్టినిచ్చును. వాక్యం శ్రద్ధగా వినాలి. మా నిర్మల అయితే 3-4 వారాలు ఎగ్గొట్టింది చుట్టాలెత్తే. ఎముకలకు ఏమైపోతాయట? ఆరోగ్యం పాడైపోతుంది. వాక్యం వినటం వల్ల మంచి సమాచారం. ఆ లాస్ట్ మాట చదువున్నానా? ఆ లాస్ట్ మాట మంచి సమాచారము, మంచి సమాచారం, పుష్టి. మంచి వాక్యము ఎముకలకు పుష్టి, బలం. వాక్యం, మంచి వాక్యం వింటున్నావు అనుకో, దేవుని వాక్యం వింటున్నావు అనుకో, ఎముకలకు బలం. అదే వినకపోతే ఎముకలకు రోగం. ఇది ఎవరు చెప్పారు? పాస్టర్ గారు చెప్పారు అనుకున్నా, బ్రదర్ చెప్పారు అనుకుంటున్నారు. దేవుడు చెప్పిన మాట ఇది, రాయిస్తే చదువుతున్నాం. అర్థమైందా? అంటే దేవుడు ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా రాశాడు ఆరోగ్యం గురించి. అర్థమైందండి? ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా రాశాడు. ఎముకలు కూడా పెట్టి ఎముకలకు ఏమేమి కావాలో అవన్నీ కూడా రాశాడు. ఎవరో అంటారు, ఏదో అంటారండి, అది చదువుదామా? చదివి వినిపిస్తా మీకు. ఒక మంచి సజెషన్ చెప్తా చూడండి. యెహెజ్కేలు గ్రంథం
మంచి చదువుదాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యము మీకు అర్థమైతే ఏమని చెప్తున్నాడో చూద్దాం ఇప్పుడు. చాలా కట్టెలు పేర్చును, చాలా కట్టెలు పేర్చము, అగ్ని రాజు పెట్టుము, మాంసమును బాగా ఉడకబెట్టుము, ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఊడునట్టున్నట్లు చారు చారా చారు చిక్కగా ఏందది? ఎముకలు చారంట. ఎందుకు చెప్పండి? అప్పుడప్పుడు మా పాస్టర్ అమ్మకి తాగమ్మా తినమ్మా అంటాం. ఎముకలు చారు ఎందుకు? ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? దేవుడు రాయించాడు చూసావా? అది ఎతికిన రాత్రంతా కష్టపడి. ఎందుకంటే ఇన్ని వాక్యాలు ఎముకల గురించి రాసిన దేవుడు ఇది రాయడా అని ఎతికాను, అది కూడా దొరికింది. ఎముకలు అట బాగా ఏమంటున్నాడు? ఎముకలు బాగా మాంసం అంతా ఉడికిపోయిందాక ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చిక్కగా దింపము. ఆ తరువాత 11వ వచనం, ఆ తర్వాత దానికి తగిలిన మస్టును మడ్డియు అనే పైన ఉంటది కదా ఆయిల్, కొవ్వు మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు ఒట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము, అలసట పుట్ట వరకు ఇంతగా శ్రద్ధ పిచ్చుకుంటాను. దాని విస్తారమైన మస్తు పోయేదను కూడా దానిని అగ్నిలో వేయము, నీకు కలిగిన అపవిత్రత. అది 13వ వచనం, వేరే వచనం. అయితే ఈ ఎముకల గురించి కూడా దేవుడు రాయించాడు, మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయని. అందుకే మటన్ కొట్టు దగ్గరికి వెళ్తే కాళ్ళను తలకాయ, దానికి స్పెషలిస్టులు ఎక్కువ అయ్యారు అక్కడ. తలకాయ కూరట, కాళ్ళ కూరట. ఎందుకంటే అవి వాటి నుండి వచ్చిన రసం వలన, బాగా ఉడకబెట్టి వచ్చిన రసం మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది చెప్తుంది. చూసారా? అంటే బైబిల్లో అన్నీ కూడా క్షుణ్ణంగా రాశాడు దేవుడు. అన్నీ కూడా మనము పాటిస్తేనే మన ఎముకలకు ఆరోగ్యం, మన శరీరానికి ఆరోగ్యం. అంతేగాని కుళ్ళు పెట్టుకోనో లేకపోతే ఇంకోటి చేసో అతిగా చేసో ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆరోగ్యాన్ని నువ్వే నీ చేతులారా పాడు చేసుకుంటావు. చెప్పాను కదా ఇందాక, లోకమంతా కూరగాయలు కలుషితం అయిపోయినాయి. కూరగాయలు కూడా అంటే మరి ఎక్కువగా మందులు కొట్టిన కూరగాయలు అండి అన్ని మందులు. కూరగాయలు కలుషితం అయిపోయినాయి. కూరగాయలు తింటున్నామంటే ఏం కాదండి, మటన్ తింటలేదు కదండి, ఆరోగ్యంగా ఉంటాం. కూరగాయలు కూడా మందు కొట్టిన కూరగాయలే నాయన. కారం ప్యాకెట్, కారంలో కూడా కెమికల్స్ ఉన్నాయి నాయన. కారం ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్న కారం ప్యాకెట్లో కూడా కెమికల్స్, పశువులో కూడా కెమికల్స్, నీళ్ళలో కూడా కలుషితం. ఆహారం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఏదైనా తిందామనుకుంటే కలుషితం. కోళ్ళలో కూడా ఇప్పుడు స్వైన్ ఫ్లూ, ఎక్కడ నిన్ననే పెడదాం అనుకున్న పోస్ట్, అది చూడలే. గోదావరి జిల్లాలో కోళ్ళకు వచ్చిన స్వైన్ ఫ్లూ మనుషులకు వచ్చింది న్యూస్ నిన్న. లేదు ఇవాళ ఆదివారం మంచి చికెన్ తెచ్చుకుందాం అనుకుంటున్నారా? మీరే పోతారు, నాకేం సంబంధం లేదు, ముందే చెప్తున్నా. గోదావరి జిల్లాలో మనుషులకు వచ్చిందంట స్వైన్ ఫ్లూ న్యూస్. అది అర్థమైందా? ఎందుకనంటే అవి పెరిగే టయానికి 6 నెలల టైం పట్టుద్దట ఒక కోడి పెరిగేసరికి. వీడికి డబ్బులు ఎక్కువ రావాలా, అందుకేం చేయాలా? హార్మోన్ ఇంజక్షన్లు చేస్తాడు, తొందరగా పెరిగిపోతుంది. తొందరగా పెరిగిపోవటం వలన ఇంతకు ముందు ఒక పాప, ఒక అమ్మాయి మ్యాచ్డ్ అవ్వాలంటే, పెద్ద ఆ కార్యక్రమం జరగాలంటే 15 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు 8 సంవత్సరాలకే 9 సంవత్సరాలకే మ్యాచ్డ్ ఫంక్షన్ చేస్తున్నారు కదా. ఏంటి ప్రాబ్లం అంటే ఈ కోడి మాంసం తినటం వల్లనే. తొందరగా ముసలోళ్ళు అయిపోవడానికి కారణం కూడా ఈ కోడి మాంసం తినటం వల్లే. లేనిపోని రోగాలు రావడానికి కూడా కారణం ఈ కోడి మాంసం తినటం వల్లే. అందుకే వాడికి డబ్బులు రావాలని వాడు పాడు పని చేస్తున్నాడు, కలుషితం చేస్తున్నాడు. అది నువ్వు చూసుకోకుండా తినటం వల్ల నీకు రోగాలు వచ్చేస్తున్నాయి. మరి ఎక్కువైపోయినాయండి ఈ కోడి మాంసం తిన్న కాడ నుండి. మన మధ్య మరి ఎక్కువైపోయినాయి. పాలవంచలో ఎక్కువ మంది అదే రోగంతో, ఒకే రోగంతో డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంది, లోకమంతా
పాడైపోయింది. పాడు చేశాడు సాతాను. దేవుని బిడ్డలమైన మనం దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. పాడుగా ఏమీ కాదని అనుకుంటున్నామేమో, చివరికి ఏదో ఒకటి జరిగి వచ్చి మనం పాడైపోయే పరిస్థితికి వచ్చి, దేవుడా నన్ను స్వస్థపరచు అనే దానికంటే ముందే దాన్ని నోటికి ఏమంటారండి, చిక్కం అడ్డం పెట్టుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఓకేనా? మీకు అందరికి అర్థమైందా? అందుకే ఎముకలకు వచ్చే జబ్బు గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం. దాన్ని ఎలా పోగొట్టుకోవాలో దేవుడు రహస్యాలు బైబిల్లో రాయించాడని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. తన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు సంతోషిస్తాడు. నువ్వు పాడు చేసుకుని దేవుణ్ణి అంటానికి నీకు అర్హత ఉందా? లేదు. అందుకే బయట ఫుడ్ లేది తినకండి. బయట ఫుడ్ లేదు మనకి. దేవుడిచ్చింది చక్కగా తీసుకొచ్చుకొని ఇంటికాడ ఏదైనా సరే ఇంటికాడ వండుకొని తినటానికి ప్రయత్నం చేయి. చాలామంది యూట్యూబ్లో వాక్యం వింటారు, ఇవాళ మనకి అందరికీ చెబుతుంది అదే. చక్కగా ఇంటికి తెచ్చుకోండి, వండించుకోండి, అమ్మతోనో భార్యతోటో చక్కగా వండించుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. అంతేగాని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, స్పైసీ హోటల్స్ ఇవన్నీ రోగాలను కలగజేసేది. ఇవన్నీ పాడు చేస్తాయి మనిషి జీవితాన్ని. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, తప్పకుండా దేవుని ఆరోగ్య సూత్రాలు పాటిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, లేదా పాటిపోతాం. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేసాము. విని విడిచిపెట్టే వారిగా ఉండక ప్రతి హృదయంలో ఈ మాటలు పడి ఫలించినట్లుగా సహాయించు. నిజంగా ఆ మాటలు అలా ఉన్నవా లేవా అని పరిశుద్ధ గ్రంథాన్ని వారి గృహాలకు వెళ్ళి మరొకసారి నెమరు వేసుకుని పరిశీలించి ధ్యానించే మంచి మనస్సాక్షి కలగచేయి తండ్రి. నీవు ఆరోగ్యాన్ని, సత్తువును, బలమును, శక్తిని ఇచ్చేవాడవు, జ్ఞానమును ఇచ్చేవాడవు. ఎవరి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేవాడవు కావు. కానీ నా తండ్రి లోకములో ఏదో సంపాదించాలని మనుషుల్ని పాడు చేసి, ఆరోగ్యాల్ని పాడు చేసి, చివరికి లోకాన్నే కలుషితము చేసిన పరిస్థితి మాకు కనపడుతుంది. కనుక మేము ఇవన్నీ చూసి కూడా వాటి వైపే మా ప్రయాణాన్ని కొనసాగించక తండ్రి మేము తెలుసుకొని మారు మనసు పొంది నీ సత్యవాక్యము ఏదైతే బోధిస్తుందో ఆ బోధకు లోబడి నీ వాక్యానుసారంగా మేము నడుచుకునే ఆలోచన మాకు కలగచ్చేయమని, ఇటు వాక్యాన్ని విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.